మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. ఈ నెల 15న జరగనున్న బీఎంసీ ఎన్నికల నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 6 దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన శివసేన చీలికలతో బలహీనపడిందని భావిస్తున్న సమయంలో మళ్లీ ఒకటవుతోంది. 20 ఏళ్ల విభేదాలకు తెరదించి ఠాక్రే సోదరులు చేతులు కలిపారు. ఇక దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు, ముంబై రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలు, బీజేపీ లెక్కల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ముంబైలో ఈ నెల 15న బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. 65 ఏళ్లుగా అందని ముంబై మేయర్ పీఠంపై ఇక బీజేపీ కన్నేసింది. ముంబై వాసులకు మేనిఫెస్టోలో వరాల జల్లును కురిపిస్తోంది. ఇదే సమయంలో బలహీన పడిపోయిందనుకున్న శివసేన మరోసారి పుంజుకుంది. మరాఠా అస్తిత్వ నినాదం ఇక మరోసారి తెరపైకొచ్చింది. 1966 బాల్ ఠాకరే పెట్టిన విత్తనం మరాఠా అస్తిత్వ నినాదం మహారాష్ట్ర రాజకీయాలను ఊపేసింది. అయితే ముంబై శివసేనకు కేవలం నగరం కాదు, శక్తి కేంద్రం. దశాబ్దాల పాటు బీఎంసీ పీఠం శివసేనదే. అయితే 2006లో రాజ్ ఠాకరే బయటకు రావడంతో పాటు మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని స్థాపించడం, 2012లో బాల్ ఠాకరే మరణంతో శివసేనలో చీలికలు మొదలయ్యాయి. అయితే శివసేనలోని చీలికలను బీజేపీ అవకాశంగా మార్చుకుంది. ముందు శివసేనలో, తర్వాత ఎన్సీపీలో చీలికలు తెచ్చింది. శివసేనతో విడిపోయిన తర్వాత ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేసింది. తర్వాత ఎన్సీపీ నుంచి బయటకు వచ్చిన అజిత్ పవార్ ను ఉప ముఖ్యమంత్రిని చేసింది. బలమైన మరాఠా శక్తులను బలహీనపరిచి ముంబైపై పట్టు సాధించాలన్నది బీజేపీ వ్యూహం. 65 ఏళ్లుగా అందని ముంబై మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇక రాజకీయాల్లో మలుపులు ఎప్పుడూ ఊహించని విధంగా వస్తాయి. శివసేనను చీల్చిన సంతోషం బీజేపీకి ఎంతో కాలం నిలవలేదు. ఇక 20 ఏళ్ల విరామం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ ఒకటయ్యారు. శివసేన భవన్ లో అడుగుపెట్టిన రాజ్ ఠాక్రే మాటలు భావోద్వేగాన్ని రగిలించాయి. రాజ్ ఠాక్రే ప్రసంగం తర్వాత ఆవాజ్ మరాఠీచా నినాదం మళ్లీ ముంబై వీధుల్లో వినిపిస్తోంది. మరోవైపు ఠాక్రే, అన్నామలైల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక ముంబై అంటే మహారాష్ట్ర రాజధాని మాత్రమే కాదని, అంతర్జాతీయ నగరం అంటూ అన్నామలై చేసిన వ్యాఖ్యలను రాజ్ ఠాక్రే తప్పుపట్టారు. బీఎంసీ బడ్జెట్ పై అన్నామలై చేసిన వ్యాఖ్యలు కూడా మరాఠా వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తాయి. దీంతో అన్నామలైపై రాజ్ ఠాక్రే దుమ్మెత్తిపోశారు. అన్నామలై రస్మలై అంటూ చురకలంటించారు. అన్నామలై ముంబై వస్తే కాలు నరికేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అన్నామలై, రాజ్ ఠాక్రేల మధ్య మాటల యుద్ధం ప్రస్తుతం మహా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజ్ ఠాక్రే వ్యాఖ్యలకు అన్నామలై కౌంటర్ ఇచ్చారు. తాను ముంబైకి వచ్చి తీరుతానని తెలిపారు. తన కాళ్లను ఎవరు నరుకుతారో చూస్తానంటూ సవాలు విసిరారు. మొత్తానికి 20 ఏళ్ల తర్వాత కలిసిన ఠాక్రే సోదరుడు మహారాష్ట్ర రాజకీయాలకు కొత్త మలుపునిచ్చారు. ఈ కలయిక బీజేపీ కలలను చెదరగొడుతోందా, లేదా మరోసారి వ్యూహంతో గెలుస్తోందా? ముంబై పీఠం ఎవరికి దక్కనుందనేది తొందరలోనే తెలుస్తుంది.